So next problem from trigonometric functions, cot x cot 2x minus cot 2x cot 3x minus cot 3x cot x is equal to 1. ఈ మొత్తాన్ని కూడా మనం 1గా ప్రూవ్ చేసుకోవాలి. సో సొల్యూషన్ ఇలా తీసుకుందాం. 3x is equal to 2x plus x. ఓకే, ఇక్కడ అన్నీ కూడా x 2x 3xలో ఉన్నాయి కదా. సో 3x is equal to 2x plus x, లేదంటే x is equal to 3x minus 2x. ఇట్లా ఎలా తీసుకున్నా కూడా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా తీసుకొని కాట్ అప్లై చేద్దాం. కాట్ 3x is equal to కాట్ 2x plus x. దీన్ని ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాట్ ఏ కాట్ బి, కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై cot A plus cot B, that is equal to cot 3x. ఇంకా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం. cot 3x ఇంటూ cot 2x, cot 3x ఇంటూ cot 2x ప్లస్ cot 3x ఇంటూ cot x is equal to right side cot 2x cot x minus 1. ఇప్పుడు మైనస్ 1 అనేది లెఫ్ట్ సైడ్, ఇవన్నీ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 1 is equal to అక్కడ మనకేముంది cot x cot 2x, ఇవి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ cot 2x cot 3x, cot 2x cot 3x, ఇది కూడా రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. మైనస్ కాట్ 3x కాట్ ఎక్స్. సో ఇదే మన సొల్యూషన్, ఇదే మన క్వశ్చన్. కాట్ ఎక్స్ కాట్ 2x మైనస్ కాట్ 2x కాట్ 3x మైనస్ కాట్ 3x కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, హ్యాండ్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ.